నమస్తే. నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. శ్రావణ మాసం వచ్చేసింది. శ్రావణ మాసం అంటేనే వ్రతాల మాసం, పండుగల మాసం. శ్రావణ మాసం రాగానే నూతనంగా వివాహమైన వధువుకు పరమానందం. ఆ వధువుకు సంబంధించి ప్రత్యేకమైన నియమం మంగళగౌరీ వ్రతం. శ్రావణ మాసం మొత్తం మీద ప్రతి మంగళవారం ఆచరించేటటువంటి వ్రతం మంగళగౌరీ వ్రతం. వివాహమైన సంవత్సరం మొదలుగా 5 సంవత్సరాల కాలాలు వరుసగా ప్రతి సంవత్సరం ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం ఆ అమ్మాయి భర్త, అత్త, మామ కలిగిన సంతానం గురించి 5 సంవత్సరాల కాలం చక్కగా మంగళగౌరిని ధ్యానం చేసి పూజించి అనంతరం ఉద్యాపన చేసుకుంటుంది. ఈ మంగళగౌరీ వ్రతం ఏమిటి? ఎంతకాలం చేయాలి? ఎందుకు చేయాలి? ఏ విధమైన నైవేద్యం సమర్పించాలి? వ్రతం చేసుకోవడం ఎలా? ఈనాటి కాలంలో సమయం తక్కువ, ఉద్యోగాలు ఉన్న నేపథ్యంలో హడావిడి, ఈ వ్రతం సాయంత్రం చేయవచ్చా, ఎప్పుడు చేయాలి, ఇలాంటి ప్రశ్నలు పలువురికి ఉంటాయి. ఎవరు చేయాలి? వివాహం అయిన వారు మాత్రమే చేయాలి. ఎంతకాలం చేయాలి? వివాహం అయిన సంవత్సరం మొదలుగా 5 ఏళ్ల కాలం పాటు చేయాలి. ఎప్పుడు చేయాలి? శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం ఉదయం పూట చెయ్యాలి. ఎవరిని పూజించాలి? ఏం పూజించాలి? వివాహంలో గౌరీ పూజ అన్న పేరిట వివాహ మంటపానికి రాకంటే పూర్వం అమ్మాయి సానరాయి మీద పసుపు ముద్దతో గౌరమ్మను సిద్ధం చేసి పూజిస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అంటూ. పుట్టింటి నుంచి అత్తవారింటికి గౌరీ పెట్టే అనే పేరిట ఆ పసుపు ముద్ద అమ్మవారిని వెంట తెచ్చుకొని ప్రతిరోజు, ప్రతి శుక్రవారం, ప్రతి మంగళవారం పూజిస్తూ శ్రావణ మాసం మంగళవారం నాడు మట్టుకు తప్పనిసరిగా పూజించాలి. ఎలా పూజించాలి? ఆ పసుపు ముద్దకు మళ్ళీ కొంత పసుపు రాచి 5 బొడిపెలు పైన వచ్చే విధంగా ఏర్పాటు చేసుకొని అదే గౌరమ్మ పెట్టెలో ఆ పసుపు ముద్దను అమ్మవారిని ఉంచి గణపతిని విడిగా 2 పోకలు, తమలపాకులు, వక్కలు అర్చించి 5 జ్యోతులను బియ్యం పిండితో సిద్ధం చేసిన 5 పాలతో తడిపిన జ్యోతులను సిద్ధం చేసుకొని అందులో ఆవు నెయ్యి కరిగించి పోసి దీపాలు వేసి హారతి ఇచ్చి మంగళగౌరికి ఒక వ్రత కథ ఉంది. ఆ కథ చదువుతూ కాటుకని ఆ దీపాల పైన, హారతి దీపాలు 5 మీద సిద్ధం చేసుకోవాలి. అట్ల కాడకి కానీ, చాకు కానీ, ఇనుప వస్తువు ఏదైనా దానికి ఆముదం రాచి ఈ దీపాలపైన ముసి లేక నుసి ఏదైనా చెబుతామో దాన్ని సేకరించుకోవాలి. అది కాటుక. ఆ కాటుక పెట్టుకుంటే రాబోయే ఆపదలు ఈ వ్రతం చేసుకున్న వారికి తెలుస్తాయి. ఇది కథలో ఉండే విశేషం. కథంతా చదవాలా? సమయం ఉండదు కదా. కథ పాట రూపంలో కూడా ఉంది. ఈశ్వర పుత్రునకు, గజావతారునకు, పార్వతీ తనయునకు భక్తితోనూ వెతికితే దొరుకుతుంది. లేదా 5 నిమిషాలు శ్రీమాత్రే నమః అంటూ ధ్యానం చేసుకొని కూడా మీరు ఆ కాటుకని సేకరించవచ్చు. మొత్తం మీద మంగళగౌరికి సంబంధించిన ఈ వ్రతం పాటించే సమయం 10 నిమిషాలు. నానబోసిన శనగలను అమ్మవారికి వాయనంగా ఇవ్వాలి. కార్యాలయంలో తోటి ఉద్యోగులకు సైతం ఈ నానబోసిన శనగలను వాయనంగా అందించవచ్చు. ప్రధానం వాయనం, కాటుక. 5 వరసల దారానికి పసుపు రాచి 5 ముడులు వేసి మరొక దారం 3 వరసల దారానికి పసుపు రాచి 3 ముడులు వేసి 5 వరసల దారం 5 ముడులు, 3 వరసల దారం 3 ముడులు, తల్లితోరం పిల్లతోరం అన్న పేరిట 2 కలిపి ఆ అమ్మాయి చేతికి కట్టుకోవాలి. ఇది రక్ష. బొట్టు, కుంకుమ, గాజులు, కాటుక, పాదములకు పసుపు.
ఈ 5 అలంకరణలు తప్పనిసరిగా ఆ వధువు అమ్మాయి అలంకరించుకోవాలి. ఇది మంగళగౌరి వ్రతం ఆచరించే విధానం. ఉదయం ఒకవేళ మీకు తీరిక లేనప్పుడు వ్రతం చేసుకోవాలి తప్పనిసరి. సాయంత్రం పేరంటం ఇవ్వవచ్చు. ఇలా కూడా మనం ఆచరిద్దాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీమాత్రే నమః. మీ కాకునూరి.